ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకు కనబడేది బైక్ ఫ్రంట్ మడ్ గారు. ఈ మడ్ గారు చూసారు కదా, మనకి కంప్లీట్గా అయితే డ్యామేజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇరిగిపోవడానికి అయితే లైన్లో ఉంది. మనకు ఒరిజినల్ మడ్ గారు తీసుకోవాలంటే నియర్లీ 1000 అయితే ఉంటుంది. దాన్ని ప్లాస్టిక్ వెల్లింగ్ మెషిన్తో అయితే మనం వెల్లింగ్ అయితే చేస్తున్నాం. చూసారు కదా, మనకి ఈ విధంగా మనకి స్ట్రాప్స్ ఉంటాయి కదా, పిన్లు అన్నవి ఉన్నాయి కదా, ఈ పిన్లు అన్నవి దాని మీద అయితే మనకు వీట్ అయిపోద్ది. ఇన్స్టెంట్గా చాలా తక్కువ టైంలో అయితే వీట్ అయిపోద్ది. వీట్ అయిపోయి మనకి మధ్యలో అయితే పిన్లు అన్న అయితే ఇన్స్టాల్ అయిపోద్ది. ఇన్స్టాల్ అయిపోవడం వల్ల కొద్దిగా చల్లబడిన తర్వాత మెషిన్ అనేది బయట తీసుకుంటుంది. అక్కడ ఫిక్స్ అయిపోద్ది. ఫిక్స్ అయిపోయి మనం పర్మనెంట్గా మడ్ గారు చేంజ్ చేయ అవసరం లేకుండా ఈ ప్లాస్టిక్ వెల్లింగ్ మెషిన్ సాయంతో అయితే చాలా బాగా అయితే మనకు ఉపయోగించి అయితే దీన్ని వెల్లింగ్ అయితే చేసుకోవచ్చు. దానికోసం అయితే ప్రతి ఒక్క గ్యారేజ్ లో ఉండటం అయితే చాలా మంచిదని అయితే నేనైతే భావిస్తున్నాను. దానికోసం అయితే ఎక్కువ వీడియోలు అయితే ఈ ప్లాస్టిక్ వెల్లింగ్ మెషిన్ అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం ఒకసారి వెల్లింగ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ డ్యామేజ్ అయిపోయి ఛాన్స్ అయితే ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫైనల్ గా చూసారు కదా, మనకి ఈ కటింగ్ మెషిన్ సహాయంతో అయితే దీన్ని అయితే కట్ చేసాను. కట్ చేసి కొద్దిగా ఫెవిక్విక్ అనేది అప్లై చేశాను. కొంతమంది అయితే చూస్తున్నారు కానీ మనకి లైక్ అయితే చేయడం లేదు. లైక్ చేయడం అంటే చాలా ఇంపార్టెంట్ ఛానల్ కన్నదే. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.